మహోన్నతుల దేవానికి వందన ప్రభా, సర్వశక్తిమంతుల దేవానికి వందన ప్రభా. ఆయన నడిపించేవాడు నీవని, మాట్లాడేవాడు నీవని, సహాయం చేయవాడు నీవని ప్రభా. నామము అధికారం నీకు కలదు ప్రభా. నీకున్న నామాన్ని, నీకున్న అధికారాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, మరొకసారి నీ సన్నిధిని మేము అందరం కలిసి నీ మాటలు పంచుకుంటుండగా ప్రభా మాకు సహాయం చేయండి ప్రభా. ఇదిగో చెప్తుండగా నాకు సహాయం చేయండి, వినిచుండగా ప్రభా నీ బిడ్డకు మీరు సహాయం చేసి ఇదిగో ప్రభా నీ వాక్యంలో ప్రభా నైనా లోతైన మర్మాలు మాకు బయలుపరచమని అడుగుతున్నాను దేవా, నీకు వందన ప్రభా. ఇదిగో వెతుకు వారికి నువ్వు కనబడతావని ప్రభా నీ లేఖనాలు ప్రభా సెలవిస్తున్నాయి ప్రభా. మరొకసారి ప్రభా నీ యొక్క వాక్యంలో మేము లోతుగా ప్రభా వెతుకుచుండగా ప్రభానైనా ఇదిగో ప్రభా వాక్యంలో మర్మాలు ఉన్నాయని ప్రభానైనా, పరలోక రాజ్యపు విషయాలు ప్రభానైనా, మర్మాలు ప్రభానైనా అందరూ దాచిపడి ఉన్నాయని ప్రభా నీ వాక్యంలో ప్రభా వెల్లడపరచబడడం జరిగింది ప్రభా. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని మరొకసారి మేము అందరం కలిసి ప్రభానైనా ఇదిగో కొద్దిమంది కూడి ఉన్నాం ప్రభా. ఎక్కడైతే 2-3 నామలో కూడి ఉంటారో ప్రభా మీరు ఉంటారని సెలవిచ్చా ప్రభా. మీరే ప్రభా అధ్యక్షుడు ప్రభు తానుసారంగా మీరు జరిగించి నడిపించమని అడుగుతున్నాం దేవా, నీకు వందనాలు ప్రభు. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయం మనం అందరం కలిసి ఒక 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం ధ్యానం చేసుకుందాము. బైబిల్ ఉన్న వాళ్ళు తీసినట్లయితే కనుక నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా మీరు కూడా నా వెనకాల చదవండి. మంచిది. షీబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారంతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను, ఒంటెలను మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి అతనితో తోచిన తనంతటిని బట్టి అతనితో మాట్లాడుట, ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనది ఏదియు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటినీ భావము చెప్పాను. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతను కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకుల కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె నందించు వారందరినీ, ఆ యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందెను. రాజుతో ఇట్లనెను, నీ కార్యములు గూర్చియు జ్ఞానమును గూర్చి నేను నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కనులార చూడక మునుపు ఆ మాట నమ్మకయుంటిని. ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదనియు ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలుచు. నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నీ అందు ఆనందించుచు నిన్ను ఇశ్రాయేలు మీదుగా రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమయుంచి గానుక నీతి న్యాయములను అనుసరించి రాజ్య కార్యములను జరిగించుటకై ఆయన నిన్ను నియమించినను. మరియు ఆమె రాజునకు 204 మనములు బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గములంతా విస్తారమైనది ఎన్నడైనను రాలేదు. దేవుని స్తోత్రం. 1వ అధ్యాయం నుంచి 10వ వచనం వరకు చదువుకున్నాం కదా, ఏమర్థమైంది నీకు? షాబా దేశపు రాణి ఎవరిని కలవడానికి వచ్చింది? సొలొమోను కలవడానికి వచ్చింది. సొలొమోను యొక్క జ్ఞానం గురించి, సొలొమోను బైబిల్లో తెలివైన వాళ్ళు మాట్లాడుకుంటే సొలొమోను మనకు కంపల్సరీ టాప్ 3లో ఉంటాడు తెలివైన వాళ్ళలో. ఇంకా మాట్లాడుకుంటే మనుషుల్లో మాట్లాడుకుంటే కనుక సొలొమోను నెంబర్ 1 స్థానంలోకి రావాలి. పాత నిబంధనలు అంత జ్ఞానవంతుడు కానీ అంత వివేకం కలిగిన వాళ్ళు ఒకవేళ నెంబర్ 1 నెంబర్ 2 వేసుకుంటే కనుక దానికి మన సొలొమోను నెంబర్ 1 వస్తాడు. అయితే ఈ సొలొమోను జ్ఞానం అతని దేశం వరకు మాత్రమే కాదు, పరిమితం ఆయన దేశం వరకు కాదు, ప్రపంచ నలుమూల నుంచి, ప్రపంచ దేశాల నుంచి సొలొమోను జ్ఞానం గురించి, సొలొమోను దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి, సొలొమోను దగ్గర రాజతంత్రం నేర్చుకోవడానికి, సొలొమోను దగ్గర మాటలు వినడానికి పలు దేశాల నుంచి చాలామంది వస్తారనమాట. ఈమె 23 చదవండి. ఆ ప్రకారము సరే 1వ రాజు గ్రంథం 10వ అధ్యాయము 23. ఈ ప్రకారమే రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూ అధిపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్యములను వినుటకై లోకులందరూ అతన్ని చూడగోరిరి. దేవుని స్తోత్రం. అంటే ఓన్లీ ఆయన ఎక్కడ మాత్రమే పరిమితం కాదు, యెరూషలేము పట్టణంలో మాత్రమే పరిమితం కాదు,
దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానము, దేవుడు ఆయనకి ఇచ్చిన వివేకాన్నే పలు దేశాల నుంచి పలు రాజులు వచ్చి ఏం చేస్తున్నారు, ఈ సొలొమోనుతో మాట్లాడి పరిపాలన ఎలా చేయాలండి, లేదంటే ఎలా తీర్పులు ఇవ్వాలండి, న్యాయం ఎలా, మనం ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా న్యాయం మీద ఎలా నిలబడాలండి అని ఎవరి దగ్గర నుంచి సూచనలు తీసుకుంటున్నారు? సొలొమోను దగ్గర నుంచి సూచనలు తీసుకున్నారు. అంటే ఆ స్థితిలో దేవుడు సొలొమోనుని పెట్టాడు. నా మాట మీకు అర్థమవుతుంది. అదే మొదటి వచనంలో కనబడుతుంది ఏంటంటే, చూడండి సారి, యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగినది. యెహోవా నామమును బట్టి సొలొమోనుని దేవుడు హెచ్చించిన విధానాన్ని బట్టి, ఆయనకి ఇవ్వబడిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు ఆయన నిలబెట్టిన స్థానాన్ని బట్టి అనేక మంది రాజులు, అనేక మంది వ్యక్తులు ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు సలహాలో? సొలొమోను దగ్గరికి వచ్చారు. అంటే ఆ విధంగా సొలొమోను పరిపాలన కనబడుతుంది, ఆ విధంగా సొలొమోను యొక్క తీర్పు కనబడుతుంది, న్యాయం కనబడుతుంది, ఆయన న్యాయం తీర్చే తీర్పు కనబడుతుంది, ఆ విధంగా పరిపాలన కనబడుతుంది, వివేకంతో మాట్లాడే మాటలు, జ్ఞానంతో మాట్లాడే మాటలు కనబడుతున్నాయి మనకి. అయితే ఇటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు సొలొమోను గురించి, సొలొమోను యొక్క విధానం గురించి, సొలొమోను యొక్క రాజతంత్రం గురించి పలు దేశాల్లో పలు ప్రజలు, లోకులందరూ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అంటే సొలొమోను గురించి మాట్లాడుకున్నారు. అయితే యెరూషలేము నుంచి దగ్గర 2400 కిలోమీటర్ల దూరంలో ఒక దేశం ఉంది, షీబా అనే దేశం ఉంది. అందులో ఒక రాణి ఉంది. ఉదాహరణగా ఏంటంటే షీబా అనే పట్టణం గురించి మాట్లాడితే కనుక పురుషులు పక్కన పెట్టి స్త్రీలే పరిపాలన చేపడతారు. నా మాట మీకు అర్థమవుతుందండి. షీబా దేశంలో ఉన్నది ఆచారంగానే ఉండే, లేదంటే షీబా అంటే ఒకవేళ ఈవిని కూడా తీసుకోండి, షీబా దేశపు రాణి. మరి ఆయన భర్త చనిపోయాడు, లేదంటే భర్త చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఎవరోకి ఎత్తారు రాజు పరిపాలన. కానీ ఈవిడే రాణిగా ఉందంటే ఆవిడ ఉన్న లెవెల్ ఆఫ్ మెయింటెనెన్స్ చూడండి. షీబా దేశపు రాణికి ఆవిడకు ఉన్న ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. అంటే మామూలు దేశం కాదు. ఎందుకంటే షీబా దేశం నుంచి వచ్చిన రాణి కూడా ఆవిడేం పేదరికం కాదు, చిన్న దేశం కాదు, వచ్చింది ఆవిడ. ఎంత బంగారం ఇచ్చినాడు సొలొమోనుకి. ఆయన కూడా ఎప్పుడు ఇతరుల దగ్గర నుంచి అంత బహుమతి పొందుకోలేదు. అంత బంగారము, అంత సుగంధ ద్రవ్యాలు కానివ్వండి, గంధపు వర్గాలు కానివ్వండి, ఇంకా ఏ రాజు కూడా అప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు, సొలొమోనుకి బహుమతిగా ఇవ్వలేదు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు మీరు? 2 పళ్ళలో పలహారాలు తీసుకెళ్తారు. రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? బొకే తీసుకెళ్తారు. అది ఏదైనా గెస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు. మరి రాజు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏం తీసుకెళ్తారు రాజులు? నేను కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఫ్లవర్ బొకే తీసుకెళ్తాను. నేను రాజు అయితే నా స్థితి ఫ్లవర్తో ఆగిపోదు కదా. నా దగ్గర ఏదైతే విలువ ఉందో ఆ విలువని వాళ్ళకి విలువ పెంచుతుందో, నా విలువని పెంచుతుందో ఇచ్చిన దాన్ని బట్టి దాన్ని నేను తీసుకెళ్తాను. ఈవిడిచ్చిన బహుమతి ఇప్పటి వరకు సొలొమోను ఏ రాజు దగ్గర నుంచి కూడా పొందుకోలేదు. అంటే ఈవిడ ఎంత ఆస్తి కలిగింది? ఆవిడ చిన్న దేశం అయితే కాదు ఈవిడ వచ్చింది, షేబా దేశం అనేది. ఈవిడ స్త్రీగా, ఈవిడే రాణిగా ఉంది. అటువంటి స్థానంలో ఉన్న ఆవిడ సొలొమోను గురించి విన్నది. వినడం వల్ల ఏం కలుగుతుంది? మనకి విశ్వాసం కలుగుతుంది, ఆతృత కలుగుతుంది. ఇప్పుడు నేను చెప్పే వాక్యం ఏంటంటే, ఈ షేబా దేశపు రాణి సొలొమోను గురించి విన్నప్పుడు సొలొమోనుతో మాట్లాడడానికి వచ్చింది. ఇఫ్ షేబా దేశపు రాణి ప్లేస్లో మనల్ని మనం పెట్టుకుంటే, షేబా దేశపు రాణి స్థానంలో మనల్ని మనం పెట్టుకుంటే మనకు ఒక అవకాశం వచ్చింది. ఎవరితో కలవడానికి? దేవునితో మాట్లాడడానికి అవకాశం వచ్చింది. ఈవిడికి సొలొమోనుతో మాట్లాడడానికి అవకాశం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే గనక ఈవిడ కల్పించుకొని ఆయన దగ్గర ఎందుకు అంత ప్రత్యేకమైనది ఉంది. ప్రపంచంలో అన్ని రాజులు కూడా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? నేను తక్కువ దేశం ఏం కాదు, నా దగ్గర లేని ఆయనలో ప్రత్యేకత ఏముంది అంటే, ఒకవేళ ఈవిడ ఏదైనా లోపం కలిగి ఉండొచ్చేమో, ఈవిడ దగ్గర ఏదైనా కొదువు ఉండొచ్చేమో. అందుకని ఆ కొదువు తీరే అవకాశం ఎక్కడైనా ఉందంటే కనుక ఆ కొదువ, లేదంటే అంతు చిక్కని ప్రశ్న, అంతు చిక్కని సమాధానం ఏదైనా ఉందంటే కనుక సొలొమోను దగ్గర దొరుకుద్దేమో. నా మాట మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు షేబా దేశపు రాణి స్థానంలో మనల్ని మనం పెట్టుకుంటే కనుక మనం దేవునితో మాట్లాడే అవకాశం వస్తే మనం ఎటువంటి ప్రశ్నలు వేస్తాం? ఆత్మీయ సంబంధించిన ప్రశ్నలు వేస్తామా, లేదంటే ప్రభు మా కారు కావాలి, ప్రభు మేడ కావాలి, ప్రభు వేస్తాం? మనం అప్లికేషన్ ఆఫ్ లైఫ్ అనమాట. అక్కడ జరుగుతున్న సంఘటన మనం ఉంటే గనక, వింటున్న వాక్యాన్ని బట్టి మనం ఏ విధంగా ప్రవర్తిస్తాం అర్థమవుతుందండి. ఉదాహరణకి మొన్న ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుకున్నాం. 40 దినాల్లో అయిపోవాల్సిన జర్నీ ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. సంవత్సరంకి ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి చెప్పిన దేవుడు 4 సార్లు పరీక్ష పెట్టాడు. దేని కొరకు? ఫుడ్కి, వాటర్కి. మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిపోయారు, 2వ సంవత్సరంలో ఫెయిల్ అయిపోయారు, 3 ఫెయిల్ అయిపోయాడు, 4 ఫెయిల్ అయిపోయాడు. ఏమీ నేర్చుకుందేమీ లేదు. అదే పరీక్ష, అదే సమస్య, అదే పరిశోధన, మూడిట్లో ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేల్ పొజిషన్లో మీరుంటే మీరేం చేస్తారు
అనేదే బైబిల్ స్టడీ, అప్లికేషన్ ఆఫ్ బైబిల్ స్టడీ అంటుంది దాన్ని. మనం మన జీవితాన్ని మనం అక్కడ నిలబడితే మనం దాన్ని, ఆ సిచ్యువేషన్నే, ఆ సందర్భాన్ని ఏ విధంగా మనం డీల్ చేస్తాం అనేదే బైబిల్ స్టడీ అనమాట. అయితే ఇక్కడ షేబా దేశపు రాణి గురించి మనం మాట్లాడుకుంటే ఇద్దరిని జ్ఞాపకం చేస్తాను నేను. షేబా అనేది ఇంగ్లీష్లో పేరు, తెలుగులో షాబా రాణి, షాబా దేశపు రాణి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. షేబా దేశపు రాణి సొలొమోను గురించి విన్నప్పుడు ఈవిడెవరు? రాణి. నేనెందుకు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి? నా మాట మీకు అర్థమవుతుందండి? ఫస్ట్ డిసైపుల్షిప్ లేనిదే క్రిస్టియన్ ఫెయిత్ఫుల్షిప్ మనకు రాదు. నా మాట మీకు అర్థమవుతుందా? క్రైస్తవుడు ఎప్పుడు నేర్చుకునే స్వభావం కలిగి ఉండాలి తప్ప, నాకు వచ్చింది కదా నేనెందుకు వెళ్ళి వినాలి, నేనెందుకు వెళ్ళి అడగాలి, అడిగితే నా ప్రెస్టేజ్ ఏమన్నా పోద్దా, రిప్యుటేషన్ ఏమన్నా పోద్దా అనేది మన క్రైస్తవుడు ఉండకూడవలసినది మొదటి అంశం. అది నువ్వు డిసైపుల్షిప్ అంటే శుశువుగా ఉండనంత వరకు నువ్వు ఎప్పటికీ ఆత్మీయ జీవితంలో ఎదగలేవు. ఇప్పుడు ఇదే వాక్యం రేపు పొద్దున్న ఇంకో పాస్టర్ వచ్చి ఇంకోలా చెప్తాడేమో, నేను ఆల్రెడీ చెప్పేశాను కదా వాక్యం, నాకు తెలుసు కదా అని నేను నిర్లక్ష్యంగా నా ఇష్టానుసారంగానే ఉంటే ఇది మంచి పద్ధతి కాదు, ఇది నేర్చుకునే పద్ధతి కాదు. క్రైస్తవ్యం అంటేనే నేర్చుకోవడం. దేవుడు శిష్యులే చేయమని చెప్పాడు. శిష్యులు ఏం చేస్తారో, నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారో చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఇది నిజమా కాదా అని ఏం చేస్తాడు, తెలుసుకుంటాడు. ఇప్పుడు ఈ షేబా దేశపు రాణి 2400 కిలోమీటర్ల అవతల ఉన్నప్పుడు ఈ సొలొమోను గురించి ఆచో అంటే ఈచో వంట పడి ఎక్కడికి వచ్చింది, ఈవిడి దగ్గరికి వచ్చినప్పుడు ఈవిడు విన్నదే నిజంగా అంత గొప్పోడా అంటే, నా దగ్గర ఇంకా ఏం కొదువు ఉంది, ఆయన గురించి అంతలా చెప్పుకుంటున్నాను, నా గురించి ఎవరో చెప్పుకోవట్లేదు, నేను కూడా చిన్న దేశానికి ఏమీ రాణిని కాదు, రాణిగా నేను ఒక దేశాన్ని పరిపాలిస్తున్నాను అంటే పురుషులతో నేను సమానం, రైట్? చిన్న దేశం కూడా నాది కాదు. అటువంటిది నా గురించి మాట్లాడకుండా నా దేశంలో వేరే రాజు గురించి మాట్లాడుకుంటున్నారో, ఇక్కడే కాదు పలు దేశాల్లో పలు రాజులు కూడా ఆయన దగ్గరికి వెళ్తున్నారంట అని తెలిసినప్పుడు ఈవిడి నాకెందుకులే అని అనుకోకుండా నేను నేర్చుకోవాలి, నేను ఇంకా ఏమన్నా నేర్చుకోవాలా రాజతంత్రం, నేను ఇంకా ఏమన్నా సొలొమోను దగ్గర నుంచి జ్ఞానం నేర్చుకోవాలా అని ఏం చేసింది ఈవిడి? డిసైపుల్షిప్ అనేది మెయింటైన్ చేసింది. క్రైస్తవులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే నేర్చుకునే స్వభావం, అలవరుచుకునే స్వభావం, అలవాటు చేసుకునే స్వభావం లేనంత వరకు మనం క్రైస్తవ్య జీవితంలో ముందుకు పరిగెత్తలేదు. నీకు సతీష్ కుమార్ గారు వచ్చి వాకింగ్ చెప్పాల్సిన అవసరం లేదు రక్షణ తీసుకోవడానికి. రాజ్పాల్ చెప్పినా, సండే స్కూల్ టీచర్ చెప్పినా నేను నేర్చుకోవాలి, నేను నా బ్రతుకును మార్చుకోవాలి, నా పాపాన్ని వదిలిపెట్టి నేను సరైన మార్గంలో నడవాలి అన్న ఉద్దేశంతో నువ్వు కూర్చుంటే నువ్వు ఎవరు చెప్పినా మారు మనసు పొందుతావు. లేదా ఇంటికాడ ఉన్నప్పుడు బైబిల్ చదువుకుంటూ కూడా మారు మనసు పొందుతావు. నీకు అటువంటి మనసు, నేర్చుకునే మనసు, మార్చుకునే మనసు నీకు లేనంత వరకు చెవి ముందు శంఖం ఊదినట్టే. కాబట్టి క్రైస్తవులుగా మనం ఏంటో నేర్చుకోవాల్సింది ఏంటంటే డిసైపుల్షిప్గా నువ్వు ఎప్పుడైతే ఉంటావో దేవుడిని అభివృద్ధి పరుస్తాడు. నువ్వు శిష్యుడిగా లేనంత వరకు దేవుడిని అభివృద్ధి పరచలేడు. ఇప్పుడు షేబా దేశపు రాణి అయి ఉండి ఆవిడ స్థితిని తగ్గించుకొని ఏం చేస్తుంది? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతుంది? సొలొమోను దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. నేను కూడా రాన్నే కదా, నేను ఎందుకు వెళ్ళాలి? నెంబర్ 1. నెంబర్ 2, పిలిస్తే ఆయనే వస్తాడు కదా, నేను ఎందుకు వెళ్ళాలి ఆయన దగ్గరికి? నెంబర్ 3, ఎంత దూరం అది? 2000 కిలోమీటర్ల నుంచి ఆవిడ జర్నీ చేసుకొని, ఆవిడే కదా, చూడండి ఒకసారి అన్నమాట. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకే వచ్చి ఆమె గొప్ప పరివారముతో, ఆవిడ ఒక్కడే రావలేదు, ఎంతమంది వచ్చారు ఆవిడతో పాటు? పనివారితో. అంటే పనివారముతో అంటే ఒక రాణి వెళ్తుందంటే ఎంతమంది ఉంటారు? బహుశా 150 మంది వేసుకుంది, లేదా 200 మంది వేసుకుంది. ఎందుకంటే శత్రువుని అటాక్ చేశారు, మధ్యలో దొంగలు అటాక్ చేశారు. ఆవిడ మామూలుగా వస్తుందా? ఏమిచ్చుకొస్తుంది ఆవిడ? గంధ వర్గము, విస్తమైన బంగారము, రత్నములు ఒంట్ల మీద ఎక్కించి వస్తుంది ఆవిడ. కాబట్టి దొంగల చేతులు పడితే పడవచ్చు, లేదంటే పక్క దేశస్తులు ఎవరైనా వచ్చి నాశనం చేయడం కానీ చూడవచ్చు. కాబట్టి ఒక సైన్యంతో ఆవిడ వస్తుందన్నమాట. అయితే చూడండి 2 విషయాలు. 1, యెహోవా నామం గురించి తెలుసుకోవడానికి వస్తుంది. 2, ఆ నామము నమ్ముకుని రాజ్య పరిపాలన చేస్తున్న సొలొమోను కీర్తిని గురించి వినడానికి. 2వది ఏంటంటే ఆయన్ని శోధించడానికి, ప్రశ్నించడానికి, ఆయన దగ్గర నుంచి సమాధానం పొందడానికే ఈవిడేమవుతుంది? 2000 కిలోమీటర్ల నుంచి పని కట్టుకుని వస్తుందన్నమాట. ఇప్పుడు అంత దూరం నుంచి వస్తుంది ఆవిడ. మీరు మధ్యాహ్నం పూట ఏం తింటారు సొలొమోను గారు? లేదంటే మీ పర్సులో డబ్బులు ఉంటాయా? ఉదాహరణకి మొన్న రీసెంట్గా మోడీని ఇంటర్వ్యూ చేశారన్నమాట. అర్థమవుతుందా? ఒక ఏమంటుంది, పిఎం పోస్ట్లో ఉన్న వాళ్ళు, రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళని ఒక పిఎంని ఎటువంటి క్వశ్చన్లు వేస్తారు మీరు? అవినీతి ఎక్కడ జరుగుతుంది ఇది వేస్తారు కదా.
ఒక ఇంటర్వ్యూలో ఏంటంటే, సార్ మీ పర్సులో డబ్బులు ఉంటాయా, మీకు పర్సు ఉంటుందా అని అడిగాడు ఆయన. పర్సు ఉంటుందండి అన్నాడు. అందులో డబ్బులు పెట్టుకుంటారు మీరు అడుగుతున్నాడు. ఇవన్నీ అవసరం ఆయనకి? పొద్దున్న టిఫిన్కి ఏం తింటాడు? ఇవన్నీ అవసరం ఆయనకి? నువ్వు జర్నలిస్ట్గా ఏం చేయాలి? నువ్వు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నావు? నువ్వు సాధారణంగా నన్ను చేస్తారు ఇంటర్వ్యూ, అప్పుడు నువ్వు అడగొచ్చు నా పర్సు ఉందా, టిఫిన్ తింటున్నారని, అర్థమవుతుందా? లేదంటే ఒక మిస్ ఇండియన్ అడగొచ్చు, ఏం టిఫిన్ తింటున్నారు మీ అందానికి సీక్రెట్ అని. ఒక పిఎంని అడిగేటప్పుడు అంటే మనం అడిగే ప్రశ్న మన మన యొక్క జ్ఞానానికి మించిందై ఉండాలి. నాకు తెలిసింది అడిగితే నీ దగ్గర నుంచి కొత్తగా నేను నేర్చుకునేది ఏంటి? నాకు తెలియంది నా జ్ఞానానికి అంతు చిక్కని ప్రశ్న నేను వెయ్యాలి. వేసేవాడు అంటే జవాబు చెప్పేవాడు ఎలాంటి వాడు ఉండాలి? నీకంటే జ్ఞానవంతుడై ఉండాలి. నువ్వు వేసే ప్రశ్న జ్ఞాపకం చేసుకోవాలి, అతను ఇచ్చే సమాధానం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. రెండు విషయాలు. ఈవిడి పనిగట్టుకుని ప్రశ్నల చేత శోధించడానికి వచ్చింది. అర్థమవుతుందండి? ఈయన రాజ్యంలో ఏంటి గొప్ప, ఈయన నిజంగా ఇంత తెలివైనవాడా, ఇంత జ్ఞానం ఉన్నవాడా, నేను ఎందుకు నేర్చుకోకూడదు ఈయన దగ్గర నుంచి? నాలో ఇంకా లోపం ఏమైనా ఉందా, లేదంటే నా రాజ్య పరిపాలనలో ఇంకా నేను నేర్చుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు, ఇటువంటి ఆలోచనలు పెట్టుకుని 2000 కిలోమీటర్ల నుంచి రాని సుగంధ ద్రవ్యాలు, బంగారాలు, గంధపు వర్గాలు పరివారంతో బొంటుల మీద అన్నీ వేసుకొని ఎక్కడికి వచ్చింది? ఈ యెరూషలేముకి వచ్చింది. ఇప్పుడు చూడండి, గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకే వచ్చెను. ఆమె గొప్ప పరివారంతో గంధ వర్గము విస్తారమైన బంగారమును రత్నములు ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి అతనుకు తోచిన దాని చూడండి ఒకసారి. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దాని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్న అన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. రాజునకు మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటిని భావము చెప్పాను. దేవుని స్తోత్రం. ఈవిడ వచ్చింది, వచ్చి ఏమడుగుతుంది? ఈవిడ ప్రశ్నలు అడుగుతుంది. అంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? అర్థమవుతుందండి? ఈవిడ ఎందుకు వచ్చింది? నెంబర్ 1, రాజ్యాన్ని చూడడానికి కాదు. ఈవిడ వచ్చింది రాజ్యాన్ని చూడడానికి కాదు. ఈవిడ వచ్చింది దేనికి? ప్రశ్నించడానికి వచ్చింది. రాగానే ఆవిడ ఇవ్వాల్సిన కానుకలు ఆయనకి ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తుంది? ఎందుకు వచ్చిందో ఆ పని ప్రాముఖ్యం. అర్థమవుతుందండి? ఇప్పుడు గమనించండి, పాత నిబంధనలో మనకి ఈ శేవాదేశ ప్రాణి కనబడితే అంటే ఆవిడ స్థాయిని తగ్గించుకొని నేను నేర్చుకోవాలి, నేను మార్చుకోవాలి అన్న స్థితిలో కనబడుతుంది దేవుడి. కొత్త నిబంధనలో కూడా జక్కయ్య అనే వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జక్కయ్య అధికారం పొందుకున్నవాడు, ట్యాక్స్ కలెక్టర్ అని, పన్ను వసూలు చేసేవాడు. ఒక 10 మంది పన్ను వసూలు చేసే వాళ్ళ మీద అధికారం ఉంది ఆయనకి. అంటే మామూలు కాదు, ఆయన చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. ఆయన మత్తయ్య ఎవరో మామూలు పన్ను వసూలు చేసుకునేవాడు, అంటే దొమ్మేరులో పన్ను వసూలు చేసుకునేవాడు. కొవ్వూరు అనేది ఏంటి? మండలం. మండలంలో ఎన్ని ఊర్లు అయితే ఉన్నాయో అన్ని ఊర్లో పన్ను వసూలు చేసే వాళ్ళందరి మీద అధికారం ఉన్నవాడు ఎవరంటే జక్కయ్య. అర్థమవుతుందండి? అటువంటి అధికారం కలిగిన వ్యక్తి, ఆయన దగ్గర పేరుంది, ధనం ఉంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, రిప్యుటేషన్ ఉంది. కానీ యేసు ప్రభు వారి గురించి విన్నాడు. నా మాట మీకు అర్థమవుతుందండి? నాకు లేనంత ప్రత్యేకత యేసు ప్రభు వారిలో ఏముంది? ఆయన చూడడానికి జనం ఎందుకు అంత ఎగిసిపడుతున్నారు పైకి? నాలో ఏమన్నా కొదువు ఉందా? అంటే అన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, అధికారం ఉన్నా జక్కయ్యకి ఏం లేదు. ఏదో లోపం ఉంది జక్కయ్య దగ్గర. ఇప్పుడు నా లోపం, నా దగ్గర ఉన్న కొదువ ఈయన దగ్గర ఏమన్నా తీర్చబడుతుందేమో అని ఏం చేశాడు ఈయన? ఆయన సైనికుడికి ఆజ్ఞాపించి యేసు ప్రభువు నా ఇంట్లోకి రమ్మని చెప్పాడా? ఈయనే ఏం చేశాడు? ముందుగా చెట్టెక్కి, అంటే జనం ఇంకా అక్కడ రాలేదు, ఆయన ఈ దారి గుండా వెళ్తాడని కానీ పరిగెత్తుకుని చెట్టెక్కి ఆయన ఏ విధంగా అయినా చూడాలి. ఆతృత. విని వెంటనే వచ్చేది ఏంటి? ఆతృత. విశ్వాసం వస్తుంది డెఫినెట్లీ. విశ్వాసం ఏమవుతుందంటే కనీసం వాక్యం తెలిసిన వారికి. అర్థమవుతుందండి? విశ్వాసం కనీసం వాక్యం తెలిసిన వారికి విశ్వాసం కలుగుద్ది. ఆతృత ఉంటుంది. ఎవరైనా ఎలా ఉంటాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఎలా ప్రజలతో మాట్లాడుతున్నాడో, నా దగ్గర లేని ప్రత్యేకత ఏముంది దీని దగ్గర, నాకు ఆకర్షించబడిన ప్రజలు ఈయన దగ్గరికి ఎందుకు ఆకర్షింపబడుతున్నారు, నాకు ఏమైనా కొదువు ఉందా, సమస్య ఉందా, నాకు సమాధానం ఎక్కడ దొరుకుద్ది అంటే యేసుప్రభు వారి దగ్గర దొరుకుద్దేమో అని ఏం చేశాడు ఈయన? గబగబా పరిగెత్తుకొని మేడి చెట్టు ఎక్కి అంతమందిలో ఆయన మాత్రం ఆయన ఏం చేశాడు? చూశాడు. అయితే యేసుప్రభు వారు వచ్చారు, నేను చూస్తే చాలనుకున్నాడు, మాట్లాడాడు, ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాక్యం విన్నాడు. తర్వాత ఏం కలిగింది? ఆయనకి ఏం కొదువుందో తెలిసింది. వాక్యం విన్న తర్వాత ఏం కలిగింది?
విశ్వాసం కలిగింది, మారు మనసు కలిగింది. మారు మనసు కలిగిన తర్వాత ఇప్పుడు తెలిసింది దానికి నాకు రక్షణ కొదువు ఉంది. నా మాట మీకు అర్థమవుతుందండి? నేను ఆయనతో మాట్లాడకపోతే ఈయన ఫస్ట్ సెకండ్లో నాకెందుకు పని, నాకు యేసుప్రభువుతో ఏం పని ఉంది, నాకేం కొదువు ఉందా, బట్టల కొదువు ఉందా, ధనం కొదువు ఉందా, నాకెందుకు? కానీ కొదువు ఉంది ఏంటి అక్కడ? రక్షణ కొదువు ఉంది. ఇప్పుడు ఆయనతో మాట్లాడాలన్నాడో మాట్లాడాడు, మాట్లాడిన తర్వాత ఏం పొందుకున్నాడో మారు మనసు పొందుకున్నాడో, పశ్చాత్తాపం పొందుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు, కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే విన్నాడో విని వదిలేయలేదు. అంటే వాక్యం వింటాము, విశ్వాసం పొందుకుంటాము, పర్సనల్ ఇంటరాక్షన్ దేవుడికి నీకు లేకపోతే, ప్రార్థనలో మాత్రమే బైబిల్ తెచ్చి వాక్యం చదివితే, ప్రార్థనలో మాత్రమే వాక్యం వింటే మనం ఎప్పటికీ బాగుపడం. భోజనం ఆ రెస్టారెంట్లో భోజనం బాగుందని నేను విన్నాను, ఎవరో నా ఫ్రెండ్లు వెళ్ళి విన్నారు. ఇప్పుడు నేను అది ఎంత రుచిగా ఉంది, ఆడు చెప్పింది నిజమా కాదా, అది నేను వ్యక్తిగతంగా అనుభవించాలంటే, ఆ రుచి నాకు తెలవాలంటే అది వినడంతో మాత్రమే కాదు. నేనేం చేయాలి? స్మైల్, నేనేం చేయాలి? నేను వెళ్ళాలి, తినాలి, అర్థమవుతుంది, నేను అనుభవించాలి. నేను అనుభవించినంత వరకు వాడు చెప్పింది నిజమా కాదా అన్న సందేహంలో ఉండిపోతాను. దాని గురించి నాకు రూపా కూడా తెలియదు, ఎవరో బయట మాటలు చెప్తున్నాను అన్నమాట. ఈ జక్కయ్య యేసుప్రభు గురించి విన్నాడు. నువ్వు దేవునితో రక్షణ పొందుకోవాలంటే, దేవునితో సహవాసం పొందాలంటే, ఆయన ప్రేమ రుచి నీకు తెలవాలంటే నువ్వు పర్సనల్ ఇంటరాక్షన్ లేనంత వరకు నువ్వేమి చేయలేవు. షేబా దేశపు రాణి ఎక్కడ విన్నది? ఆవిడ ఆ దేశంలో ఉన్నప్పుడు విన్నది. పలానా రాజు యెరూషలేములో ఉన్నాడు, మహాజ్ఞానవంతుడే విన్నది. విన్న ఆవిడ ఎంత జ్ఞానవంతుడు. ఇప్పుడు ఆవిడ సమస్య, ఆవిడ లోటు తీర్చబడాలంటే వింటే సరిపోలేదు. నేను వెళ్ళి మాట్లాడకపోతే, నేను వెళ్ళి ఆయనతో మాట్లాడేంత వరకు అంత జ్ఞానవంతుడని ఆవిడ లోపం ఆవిడకి తెలిసేది కాదు. నన్ను అడిగితే, నా మాట మీకు అర్థమవుతుందండి? సమయం అంటే నేను మళ్ళీ చెప్తుంది ఇది మాట, వినటం వలన విశ్వాసం కలుగుద్ది, వినటం వలన వివేకం కలుగుద్ది. కానీ అది రక్షణకే, మారు మనసుకి దారి తీయాలంటే నువ్వు పర్సనల్ ఇంటరాక్షన్ జరపాల్సిందే. జక్కయ్య విన్నాడో, విశ్వాసం కలిగింది, ఆతృత కలిగింది, ఎవరో యేసుప్రభువుని చూడాడో, కష్టపడ్డాడు. ఏం పడ్డాడు కష్టం? పరిగెత్తుకుని చెట్టు ఎక్కాడు, ఆయన ఇంట్లోకి ఆహ్వానించాడు, వాక్యం విన్నాడు. అప్పుడు ఏం కలిగింది? ఏమైతే లోటు ఉందో అది తెలిసింది ఆయనకి. నేను తప్పు చేస్తున్నాను, నేను పాపం చేస్తున్నాను, అన్యాయంగా దోచుకుంటున్నాను ప్రజల దగ్గర నుంచి. మారు మనసు, పశ్చాత్తాపం, రక్షణ కలిగింది. షేబా దేశపు రాణి విన్నది, విని ఊరుకోలేదు. నేను ఆయనతో మాట్లాడేంత వరకు నేను నమ్మను. అర్థమవుతుంది? మాట్లాడిన తర్వాత ఏమైంది ఆవిడికి? బహుశా ఆవిడలో ఉన్న లోపం కొదువ, అంటే ఆవిడకి అంతు చిక్కని ప్రశ్నలు వేసుకుంటూ వచ్చింది ఆవిడ. అర్థమవుతుందండి? అంటే ఆవిడకి సమాధానం తెలియని ప్రశ్నలు ఏం చేసింది ఆవిడ? సొలొమోన్ అడిగింది. ఇప్పుడు ఆయన సమాధానం కూడా చెప్పాడు. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? వ్యక్తిగత సంబంధం లేనంత వరకు, అర్థమవుతుందండి, ఆ రుచి మనకు తెలియదు. ఇద్దరు కూడా, జక్కయ్య కానివ్వండి, ఇటు షేబా దేశపు రాణి కానివ్వండి, వేరే విని ఊరుకుంటే మాత్రం ఈవిడి జ్ఞానం కోల్పోయేది, ఈయన రక్షణ కోల్పోయేవాడు. కాబట్టి విన్న దాన్ని మనం ఏం చేయాలి? వ్యక్తిగత పర్సనల్ ఇంటరాక్షన్. ఇక్కడ మాత్రమే కాదు నేను అంటుంది, మందిరంలోకి వచ్చి వాక్యం వినడం తప్పు కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత పర్సనల్ ఇంటరాక్షన్ ఉండాలి. ఆ రుచి తెలవాలంటే, బైబిల్లో ఉన్న మర్మాలు మీకు తెలవాలంటే, పాత నిబంధనలో భక్తులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త నిబంధనలో రెండో రాకడలో జరగబోయే విషయాలను ముందుగానే చెప్పారంటే, వారు దేవుడితో సంబంధం కలిగి ఉండడం వల్ల, దేవునితో వాళ్ళు ఇంటరాక్షన్ అవ్వడం వల్ల దేవుడు వారికి మర్మాలను బయలుపరిచాడు. హానోకు రెండో రాకడ గురించి ప్రవచనం చేశాడండి. హానోకు ఎప్పుడోడు? నోవాహు కంటే ముందు ఆయన. నోవాహు పరిచయం చేశాడు దేని గురించి? రెండో రాకడ గురించి. మరి వీళ్ళందరికీ మనమే కూడా ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు రెండో రాకడ అనేది. అర్థమవుతుందండి? మరి దాని గురించి ఎలా చెప్పారు వీళ్ళు? అంటే దేవుడు ఎవరైతే ఆయనతో సహవాసం కలిగి ఉంటారో వారికి ఏం చేస్తాడంటే, దేవుడు వారి లోపాలను చూపుతాడు, రైట్? వారి దగ్గర కొదువేంటో అది చూపుతాడు, వారికి జ్ఞానాన్నే ప్రసాదిస్తాడు దేవుడు. ఇదంతా ఎప్పుడు జరుగుద్ది? వినడం వల్ల జరుగుతుందా? వినడం వల్ల జరగదు. నీ వ్యక్తిగత సంబంధం లేనంత వరకు. ఇప్పుడు వీరు ఊరుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఆయనతో నేను మాట్లాడితేనే, ఆయనతో నేను ప్రాకులాడితేనే, ఆయనతో నేను సహవాసం ఉంటేనే నాకేం తెలుసుకుంటాను నేను? ఆయన ఎంత జ్ఞానవంతుడో, నాకు అంతు చిక్కని ప్రశ్నలకి సమాధానం ఆయన దగ్గర దొరుకుద్దో లేదో అనేది ఆవిడే వచ్చింది అంత దూరం నుంచి పనిగట్టుకుని. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే
ఏదో ఒక టైంలో బైబిల్ తీసి ఏదో పాటలు పాడామా చదువుకున్నాం వెళ్ళిపోతాం కాదు. నీ వ్యక్తిగతంగా నీవు పర్సనల్ ఇంటరాక్షన్ లేకపోతే నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల పొందుకోలేవు, వాక్యంలో ఎదుగుదల పొందుకోలేవు, ఎక్కడ కూడా ఫలింపు అనేది మనకు ఉండదు. వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. రాజునకు మరుగైనది ఏదీ లేనందున ఆమె వేసిన ప్రశ్న వాటన్నిటిని జవాబు చెప్పాను. అయితే ఆవిడ వేసిన క్లిష్టమైన పరిస్థితులు, గోడ అర్థము గల మాటలు చేత శోధించడానికి వచ్చింది ఆవిడ. అంటే ఎంత క్లిష్టమైన పరిస్థితులు ప్రశ్నలు పట్టుకుని వచ్చింది ఆవిడ ఆయన దగ్గరికి. ఒకవేళ మీరు ఆవిడ స్థానంలో ఉంటే, ఇఫ్ యేసుప్రభు వారు మీ దగ్గర ఉంటే మీరు ఎటువంటి ప్రశ్నలు వేస్తారు ఆయన్ని? ఆశీర్వాదానికి కారణాలు ఏంటని అడుగుతారా? లేదంటే మోర్మన్స్ కారణాలు ఏంటి, ఫలింప పొందడానికి కారణాలు ఏంటి, ఎలా ఉండాలి ప్రభు అని అడుగుతారా? రైట్. ఇప్పుడు నేను అంటున్నా కాబట్టి అలా చెప్తున్నాను, దేని స్తోత్రం. రైట్. కాబట్టి గమనించండి, సొలొమోను కూడా ఏంటంటే, దేవుడు సొలొమోను అడిగినప్పుడు సొలొమోనికి ఏం కావాలన్నప్పుడు జ్ఞానం కావాలన్నాడు సొలొమోను. అంటే ప్రభు నాకు ఈ జ్ఞానం సరిపోదు, నాకు ఇంకెంత జ్ఞానం కావాలి? అంత జ్ఞానం దేవుని చేత పొందుకున్నాడు కాబట్టే ఎక్కడో షేబా దేశపు రాణి వచ్చి క్లిష్టమైన పరిస్థితులు వేస్తున్నప్పుడు దానికి భావం గమనించండి. అక్కడ మాటలు చూడండి. ఆమె వేసిన ప్రశ్న అన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెప్పాను. రాజునకు మరుగైనది ఏది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటినీ భావము చెప్పాను. దేవుని స్తోత్రం. అంటే అంత జ్ఞానాన్ని ఎవరిచ్చారు? సొలొమోనుకి దేవుడిచ్చాడు. అయితే ఇక్కడ రెండు, షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన పదార్థములను, అతని సేవకులను కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నెను అందించు వారందరినీ, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమందును. దేవుని స్తోత్రం. చిన్న దేశం నుంచి రాలేదు, కానీ ఈవిడ వచ్చిన తర్వాత ఏమైంది? ఈవిడ నెంబర్ 1 ఆయనకున్న జ్ఞానాన్ని చూసి విస్మయం పొందింది. ఈయన ఇంకా ఏ ప్రశ్న వేసినా ఈయన సమాధానం చెప్పగలడు, అంత శక్తి, అంత జ్ఞానం ఈయన దేవుడు. ఈ సొలొమోను అనే వ్యక్తి ఎవరినైతే ఆరాధిస్తున్నాడో ఈయనకి ఇచ్చాడు. నెంబర్ 1 ఈయన పరిపాలన చూసింది, ద వే ఆఫ్ మెయింటెనెన్స్ చూసింది, రాజ్యాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో, రాజ్య పరిపాలన చేస్తున్నాడో ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు ఏమైంది? వీడికి విస్మయం పొందింది. విస్మయం ఎప్పుడు ఉంది? మనకే మన దృష్టిలో మన అంచనాలకి మించింది ఏదైనా ఉందనుకోండి, మనకేం కలుగుద్ది? విస్మయం పొందుద్ది. ఇప్పుడు ఈవిడ దేశంలో జరుగుతున్న పరిపాలన, ఈ షేబా దేశంలో జరుగుతున్న ఈవిడ చేస్తున్న పరిపాలన, ఈవిడ నడిపిస్తున్న విధానం, తీర్పిస్తున్న విధానం, వీటన్నిటికంటే సొలొమోను ఎలా ఉంది? ఇప్పుడు నా మాట మీకు అర్థమైందా? ఆవిడ విస్మయం పొందిందంటే తీర్పు తీర్చడం కొత్త కాదు, ఆవిడికి రాజ్య పరిపాలన కొత్త కాదు, పనులు కొత్త కాదు, భోజన బల్ల కొత్త కాదు, దహన బలు కొత్త కాదు. కానీ సొలొమోను దగ్గరకు వచ్చి చూసిన తర్వాత ఈవిడ చేసిన వాటన్నిటికీ, ఈవిడ అంచనాల్లో ఉన్న దాన్ని బట్టి, ఈయన చూపించిన దాన్ని బట్టి ఎంత తేడా కనబడుతుంది? ఈవిడికి విస్మయం పొందింది. ఇలా కూడా చేయొచ్చా? ఈ విధంగా చేస్తున్నాడు సొలొమోను అంటే నా యొక్క అంచనాల్లో, నా ఆలోచనలో ఎక్కడా లేదు. ఆయన చెప్పే సమాధానం, ఆయన జ్ఞానం కానివ్వండి, ఆయన పరిపాలించే విధానం కానివ్వండి, మెయింటెనెన్స్. 6వ వచనం, రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే. దేవుని స్తోత్రం. వాక్యం అనేది నిజమా కాదా అనేది చెప్పినప్పుడు మాత్రమే కాదు, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? చదవాలి. ఇప్పుడు ఈవిడి పర్సనల్ ఇంటరాక్షన్ ఈయనతో లేకపోయి ఉంటే, వాళ్ళ రాజ్యంలో ప్రజలు మాట్లాడుకున్నదే, ఈవిడ ఏమై ఉండాలి? నమ్మకపోద్దేమో, నిజమై ఉండొచ్చు అనుకుంది. కానీ ఎప్పుడైతే ఈవిడితో మాట్లాడిందో, నీ కార్యముల గురించి జ్ఞానమును గురించి నా దేశమందు నేను వినిన మాట నిజమే. దేవుని స్తోత్రం. నా మాట మీకు అర్థమవుతుందండి? నీ వ్యక్తిగతంగా పర్సనల్ రిలేషన్షిప్ లేనిదే వాక్యంలో మర్మాలు దేవునికి బయలుపరచలేడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, విన్నా నీకు అర్థం కాదు. ఎందుకంటే నీకు వాక్య అనుభవం లేకపోతే, వాక్యంతో సంబంధం లేకపోతే నీకు ఏమర్థం కాదు? మర్మాలు అర్థం కాదు. యేసుప్రభు వారు ప్రజలందరికీ ఏం చెప్పాడు? ఉపమానాలు చెప్పాడు. దాని ట్రైనింగ్ ఇస్తున్న 12 మందికి ఏం చెప్పాడు? మర్మాలు చెప్పాడు. దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంటే చెప్పాడు. ఇద్దరికే, ఒకరికి ఏం లేదు, వాక్య అనుభవం లేదు. కొంతమందికి వాక్య అనుభవం ఉంది, కాస్త కూస్తో దేవుని మాట అనుభవం ఉన్నాయి, దేవునితో పరిచయం ఉంది, దేవునితో వ్యక్తిగత సంబంధం ఉంది. కనుక ఏం చేశారు? మర్మాలు చెప్పాడు. మనం మర్మాలు తెలుసుకోవాలంటే, అది నిజమా కాదని తెలుసుకోవాలంటే, ఇక్కడ మాత్రం బైబిల్ తెలిసి ఇంటికి వెళ్ళి మూసేయకూడదు, ఇంటికి వెళ్ళాక తెలవాలి అది నిజమైంది. అది శిశువుగా ఉండే విధానం, నేర్చుకోవాలనుకునే విధానం. అయితే
నేను వ్యక్తిగతంగా పర్సనల్ ఇంటరాక్షన్ లేకపోతే నీ జ్ఞానం గురించి నీ కార్యముల గురించి నా దేశం ముందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటను నమ్మకయుంటిని. దేవుని స్తోత్రం. ప్రజలు చెప్పింది ఈవిడ ఏం చేయలేదు, నమ్మలేదు. సోచి చెప్తున్నారేమో, లేదంటే ట్రై చేద్దామేమో, క్వశ్చన్ మార్క్తో ఉంది ఈవిడి. కానీ వచ్చిన తర్వాత ఏం తెలిసింది ఈవిడికి? దానికి సమాధానం దొరికింది. వాళ్ళు చెప్పింది నిజమే, రైట్. ఇంకోటి ఏంటంటే, నేను విన్నది చాలా కొంచెం నీ గురించి, అదే మాట తర్వాత అదేనా, ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. దేవుని స్తోత్రం. అంటే ఆవిడ పొజిషన్లో సొలొమోనుకు పెద్ద హైప్ ఎత్తున్నాడు బాగా, రైట్. అంటే నేను నీ గురించి కొంచెమే విన్నాను, నీ కార్యం గురించి కొంచెమే విన్నాను, కానీ వచ్చిన తర్వాత అందులో ఉన్న లోతు, అందులో ఉన్న మర్మం నాకు ఇప్పుడు తెలుస్తుంది. రాకపోయి ఉంటే ఏం కోల్పోయేది ఈవిడి? ఫంక్షనింగ్ ఎలా చేయాలో తెలియకపోయి ఉండొచ్చు, రాజ్య పరిపాలన ఎలా చేయాలో తెలియకపోయి ఉండొచ్చు, ఎంత జ్ఞానంతో తీర్పులు ఇవ్వాలో తెలియకపోయి ఉండొచ్చు. చూడండి, అదే ఆవిడ ఏంటంటే విన్నది కొంచెమే అంట. వచ్చిన తర్వాత నీ జ్ఞానము నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానం వచ్చిన వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. దేవుని స్తోత్రం. ఇప్పుడు భాగ్యవంతులని మనం ఎవరిని అంటామండి? ముందు వాక్యాన్ని పక్కన పెట్టండి. నెంబర్ 1 ఐశ్వర్యం అన్న వాళ్ళు భాగ్యవంతులు అంటాం, అదృష్టవంతులు అంటాం. మన భాషలో, నాటు భాషలో అదృష్టవంతులు మచ్చేసుకు పుట్టాడు అంటాము, నక్క తొక్క తొక్కొచ్చాడు అంటాము, రైట్. ఇప్పుడు ఈవిడ ఏమనుకుంటుందంటే, భాగ్యవంతులు ఎవరయ్యా అంటే నా దృష్టిలో నేను భాగ్యవంతుని కాదు అంటే, ఇందాకేమో నేను రానిని కదా అన్న పొజిషన్ నుంచి కిందకు వచ్చింది, నేర్చుకోవాలి కదా నేను అనే పొజిషన్కి వచ్చింది. ఇప్పుడు ఇంకా ఎవరికిని తగ్గించుకుంటుంది? నేను కాదు భాగ్యవంతుడిని, నా ప్రజలు కాదు భాగ్యవంతులు. నీ కళ్ళ ముందు పని చేస్తున్నారు చూడు, నీ భోజనం బాల కాడ భోజనం పెడుతున్నారు చూడు, నీ భోజనం పక్క బాల చుట్టూ నుంచుంటున్న చూడు, నీ భటులు నీ మాటలు వింటున్న వాళ్ళు భాగ్యవంతులు, నీ జ్ఞానాన్ని అనుసరిస్తున్న వాళ్ళు జ్ఞానవంతులు. ఇప్పుడు ఈవిడ ఏం చేసుకుంటుంది? సొలొమోను పనులు కంటే ఇంకా తగ్గించుకుంటుంది. నా మాట మీకు అర్థమవుతుందండి. ఉదాహరణ ఎలా అనుకున్నానంటే, ఈవిడికి నిజంగా ఈ రాజ్యం వెళ్ళడం ఇష్టం లేదేమో ఆవిడకి. ఈ శేవాదేశపు రాణికి ఇవన్నీ చూసిన తర్వాత భాగ్యం అంతా ఇక్కడే ఉంది, ఇవన్నీ వదిలి వెళ్ళలేకపోయి ఉండకపోవచ్చేమో ఆవిడ. ఎందుకంటే అంత జ్ఞానము, అంత వివోచితమైన మాటలు, భాగ్యవంతమైన మాటలు విన్నవాళ్ళు ధన్యులు. ఆ ధన్యత నాకు కావాలి, ఆవిడ అగ్గోదా? అర్థమవుతుందండి. కాబట్టి ఎవరు ధన్యులు అంటే, ధనమున్న నేను కాదు, పెద్ద రాజ్యమున్న నేను కాదు, అధికారమున్న నేను కాదు, కానీ వివేచితమైన మాటలు, భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలుచు, నీ జ్ఞాన వచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. అది నాకు లేదు. అంటే నాకన్నా భాగ్యవంతులు ఎవరో నీ దేశంలో? నీ పనులు ఇంకా భాగ్యవంతులు, నీ సేవకులు ఇంకా భాగ్యవంతులు. కాబట్టి నేను వారికంటే అభాగ్యవంతుడిని, వారికంటే నేను ఇంకా లోపం కలిగి ఉన్నాను, వారికంటే అజ్ఞానంలో నేను ఇంకా ఉన్నాను అనే మాటలు అక్కడ మనకి వెల్లడపరచడం జరుగుతుంది. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఆమేన్. యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజ్య కార్యములను జరిగించుటకై ఆయన నిన్ను నియమించినను. మొదటి వచనం మళ్ళా చదువుదాము. నీ యందు ఆనందించు నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. దేవుడి స్తోత్రం. ఇక్కడ 2 పాయింట్లు జ్ఞాపకం తీసుకుందాము. సొలొమోను ఎప్పుడు తన దేవుడి గురించి మాట్లాడలేదు. మనకు 1వ అధ్యాయం నుంచి దగ్గర 10వ వచనం వరకు సొలొమోను నా దేవుడిని గొప్ప, నా దేవుడిని గొప్పగా చెప్పలేదు. మాట మీకు అర్థమవుతుందండి. మరి ఈవిడ ఎలా తెలుసుకుంది? మీకు అర్థమవుతుందండి. క్రైస్తవుడు క్రీస్తుని ఎలా పరిచయం చేయాలంటే, దేవుణ్ణి, నువ్వు ఆరాధిస్తున్న దేవుని ఎలా పరిచయం చేయాలంటే, నీ విధానం, నీ మాటలో, నీ నడవడిక, నీ యొక్క ఫంక్షనింగ్ ఆఫ్ లైఫ్, దాన్ని బట్టి నువ్వు ఎవరు పరిచయం చేయాలి? నీ దేవుడిని ఎవరు పరిచయం చేయాలి? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో అది పరిచయం చేయాలి. నీ వాక్యం కాదు ఒక అవిశ్వాసకి లేదంటే ఒక అన్యుడికి మాటలు చెప్పేది. నీ నడవడికే అతనికి వాక్యం, నీ మాటల విధానమే ఆయనకి వాక్యం, నువ్వు నడుచుకున్న స్థితిగతులే ఆయనకి ఏంటి? వాక్యం. ఇప్పుడు ఇవిడికి ఏమన్నా సొలొమోను వాక్యం చెప్పాడా? నా దేవుడు ఎంత గొప్ప, నా దేవుడు ఎంత గొప్ప, నా దేవుడు ఎంత రాజ్యం స్థాపించాడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఎన్ని చెప్పురాలు ఈయన. ఈయన ఏంటి? ఆవిడేసిన ప్రశ్న చెప్తున్నప్పుడు, ఈయన సమాధానం దానికి ఇస్తున్నప్పుడు, ఆవిడేసిన ప్రశ్నకి అందులో ఎంత జ్ఞానం ఉంది, అందులో ఎంత మర్మం ఉంది,
అంటే ఈయన మాట్లాడే విధానం చూసింది, ఆయనకున్న నడవడిక చూసింది, ఆయన చేస్తున్న పరిపాలన చూసింది. ఇవన్నీ చూసి నువ్వే ఎంత గొప్పడు అంటే నిన్ను ఈ స్థానంలో పెట్టిన దేవుడు ఇంకెంత గొప్పడు. నా మాట మీకు అర్థమవుతుందండి. నువ్వు క్రీస్తుని ఒక అన్యుడికి పరిచయం చేయాలంటే, వాక్యం తెలియని వాళ్ళకి క్రీస్తుని పరిచయం చేయాలంటే నీ వాక్యం కాదు, ముందు నీ క్రియలు, నీ మాట, నీ నడవడిక, నీ అడుగు, ఇవి మాత్రమే నిన్ను మొదటగా నువ్వు నమ్ముకునే దేవుణ్ణి ఒక అన్యుడికి, వాక్యం తెలియని వాళ్ళకి పరిచయం చేసి తర్వాత వాక్యం. నా మాట మీకు అర్థమవుతుందండి. సొలొమోను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు సొలొమోను ఆ విధంగా ఉండడం వల్ల ఒక అన్యులు వచ్చి ఎవరిని పొగుడుతున్నారు? దేవుని పొగుడుతున్నారు. చూడండి అన్నమాట. నీ యందు ఆనందించుచు నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడని యెహోవాకు స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం. ఇప్పుడు సొలొమోను బట్టి ఇక్కడ ఎవరో అతిశయింపబడుతున్నారు, ఎవరు హెచ్చింపబడుతున్నారు? మన బట్టి యేసుప్రభువు ఏమైనా అతిశయిస్తున్నాడు ఎక్కడైనా? మీకు తెలుసా ఆ విషయం? మరి ఏం చేస్తున్నారు మీరు? అతిశయింపబడతలేదని మీకే తెలుసు ఏంది? సొలొమోను బట్టి ఇప్పుడు ఎవరికి కీర్తి వస్తుంది, ఎవరికి స్తోత్రాలు జరుగుతున్నాయి? దేవుడు పూజింపబడుతున్నాడు. ఎవరి చేత? దేవుడు అంటే యెహోవా దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళ చేత, ఎప్పుడు సాగిలపడిన వాళ్ళ చేత. ఈయన నడవడికను బట్టి, ఈయన మాటలను బట్టి ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు నీ దేవుడికి మహిమ కలుగును గాక, నీ దేవుడికి స్తోత్రం అని చెప్తున్నారు. అది మన మాటలను బట్టి, మన నడవడికను బట్టి మనం క్రీస్తుని పరిచయం చేస్తున్నాం ఎవరికైనా? మనం బట్టి లేదంటే ఆ సంఘానికి వెళ్తున్నారండి, లేదంటే ఆ పాస్టర్ గారికి మంచి పేరు రావడమో, లేదంటే ఆ దేవుడిని నమ్ముకుంటున్నారు కాబట్టి మంచిగా ఉంటారు అన్న ఒపీనియన్ మన మీద ఎవరైనా తీసుకొస్తున్నాం? మన మీద అభిప్రాయం ఎవరికైనా ఉందా బయట వాళ్ళకి? లేదా? కాబట్టి మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే అదే దేవుని స్తోత్రం. యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమించి గనుక నీతి న్యాయములను అనుసరించి రాజ్య కార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించినను, మరియు ఆమె రాజునకు 240 మణులు బంగారమును, బహు విస్తారమైన గంధ వర్గమును, రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధ వర్గములంత విస్తారము మరి ఎన్నడూ రాలేదు. దేవుని స్తోత్రం. వ్యక్తిగతంగా ఆవిడ ముందు తగ్గించుకున్నది. ఆవిడ వినడం వల్ల ఏం కలిగింది? ఆతృత కలిగింది, విశ్వాసం కలిగింది. అది నిజమా కాదా రూఢీగా నమ్మాలంటే పర్సనల్ ఇంటరాక్షన్ జరిగింది. ఆవిడే కదిలొచ్చింది, కష్టపడి వచ్చింది, దూరం నుంచి వచ్చింది. మాట్లాడిన తర్వాత, అంటే వ్యక్తిగతంగా సంభాషణ జరిగిన తర్వాత ఏం తెలుసుకుంది? ఆవిడ ఇంకా ఎక్కడ మరుగుపరచబడాలి, ఇంకా ఎందులో లోపం ఉంది, ఆవిడ ఒకరిని బట్టి ఇంకొకరిని మేలు కలుగుతుంది. ఇప్పుడు మనకు వాక్యం తెలుసు కదా. చాలామంది క్రైస్తవులకు ఉండే గర్వం ఏంటంటే, ఇందాక మనం బైబిల్ పట్టణం చదువుకున్నప్పుడు కూడా ఏంటది? నాశనానికి ముందే నడుతుందంట, గర్వం నడుతుంది, లేదంటే క్రోధం నడుస్తుంది. నాశనానికి ముందు నేను ఎందుకు వినాలి, నాకన్నా చిన్నోడు కదా, నేను ఎందుకు వినాలి, ఆవిడ ఎక్స్పీరియన్స్ లేదు, నేను క్రైస్తవ జీవితంలో 30 సంవత్సరాల అనుభవం నాకు ఉంది, ఎవరికి తెలుసు? లేదా కొన్నిసార్లు అనుభవంతో కూడిన మాటలు బలమైనవి, కొన్నిసార్లు జ్ఞానంతో కూడిన మాటలు బలమైనవి. రెండిట్లకి దీనికన్నా ఇది దానికన్నదే మనం చెప్పలేము. రెండు చాలా ప్రాముఖ్యమైనవి. నా మాట మీకు అర్థమవుతుంది కదండి. సో ఈ విధంగా ఏంటంటే జ్ఞానోచితమైన మాటలు, మనం ఏ విధంగా ఉంటున్నామో, ఎవరిని ఏమడుగుతున్నాము అనే విషయం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఆయన చెప్పే సమాధానం ఏం కలిగింది? జ్ఞానాన్ని పంచింది. మరి మనం దేవుణ్ణి మనం ఆ స్థానంలో మనం ఉంటే కనుక, షేబా దేశపు రాణి స్థానంలో ఉంటే, మన ఎదురుగుండా యేసుప్రభు వరకు కూర్చుంటే ఎటువంటి ప్రశ్నలు మనం అడుగుతాము, ఎటువంటి సమాధానం మనం పొందుకుంటాము? ఇవి ఈరోజు నీ దగ్గర బైబిల్ ఉంది, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వాక్యంతో మాట్లాడుతున్నాడు, ప్రార్థనతో మాట్లాడుతున్నాడు, దర్శనాలతో, కళలతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ పర్సనల్ ఇంటరాక్షన్ ఏమైనా ఉందా దేవునితోటి? ఇంటరాక్షన్ లేనంత వరకు నువ్వేం పొందుకోలేవు ఎప్పటికే. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది ఎప్పటికే లేదు. నీ వ్యక్తిగతంగా నువ్వు వెళ్ళనంత వరకు, నీ వ్యక్తిగతంగా నువ్వు పరిశోధించినంత వరకు దేవుడు నీకు మర్మాలు కానీ రక్షణ కానీ దేవుడు దయచేయడు. దాని గురించి నువ్వేమాడాలి? పాకులాడాలి, వెతకాలి, ఆతృత. శిశువు మాత్రమే ఏం చేస్తాడో తెలుసుకోవడానికి ఇష్టపడతాడు, దాన్ని వినేసి వదిలేయడంకోడు, అందులో ఇంకా మర్మం ఏమైనా ఉందా అని తెలుసుకుంటాడు. కాబట్టి ఇద్దరు జీవితాన్ని పరిచయం చేశాను, జక్కయ్యని పరిచయం చేశాను, ఇక షేబా దేశపు రాణిని పరిచయం చేశాను. వారు విన్న తర్వాత ఆతృత ఉంది, విశ్వాసం పొందుకున్నారు,
తర్వాత వారి స్థానం నుంచి కిందకి దిగి, అర్థమవుతుందండి, అధికారం నుంచి కిందకి దిగి నేర్చుకునేది, మార్చుకునేది ఆ మనసు ఉంది కాబట్టే వారు దూరం నుంచి ప్రయాణం చేసి కష్టపడి ఏం చేశారు, అటు మాటలు వినడానికి వచ్చారు. విన్న తర్వాత జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళు ఒకరు ఉన్నారు, విన్న తర్వాత రక్షణ పొందుకున్న వాళ్ళు ఉన్నారు. రక్షణ బట్టి ఏం కలిగి జ్ఞానం తెచ్చుకోవడం వల్ల ఈవిడ జ్ఞానం పొందుకుంది, ఆయన రక్షణ లేదు కాబట్టి రక్షణ పొందుకున్నాడు. ఈ విధంగా ఏంటంటే మనము ఏ విధంగా ఉంటున్నాము, మన బట్టి మన విధానాన్ని బట్టి దేవునికి ఏం మహిమ కలుగుతుందా? ఒకవేళ మనం ఆ స్థానంలో ఉంటే మనం ఎలా రెస్పాండ్ అవుతాం? ఈరోజు వాక్యం నీ దగ్గర ఉంది, చెప్పేవాళ్ళు నీ దగ్గర ఉన్నారు, నీ దగ్గర ఏం కొదువు ఉంది? ఆ కొదువు తీరాలంటే, నీలో ఉన్న లోటు నీకు తీరాలంటే ఇందులో వెతకాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం రూఢీపరచబడాలంటే, ఆ విశ్వాసం బలంగా ఉండాలంటే, ఎగిరిపోకూడదంటే కనుక ఏమవ్వాలి? పునాది అవ్వాలి. విత్తనాలు అన్ని చోట్ల విత్తాడు దేవుడు. రాళ్ళు మధ్యలో విత్తిని కూడా ఏమైనాయి? మొలకెత్తింది. కానీ ఏం లేదు అందులో, రూట్ లేదు, వెళ్ళడానికి ఏం లేదు, బేస్ లేదు. వాక్యం విత్తినట్టునే విశ్వాసం, ఈ గడప ముందు అందరికీ విశ్వాసం వచ్చేది వాక్యం విత్తినట్టునే. ఆ విశ్వాసం బలంగా నిలబడాలంటే ఏం కావాలి? పర్సనల్ ఇంటరాక్షన్, లోతుగా నీకు అనుభవం లేకపోతే, వ్యక్తిగతంగా నీకు నువ్వు లోతుగా కిందకి వెళ్ళే అనుభవం నీకు లేకపోతే కనుక చిన్న దెబ్బరాగగానే లేదంటే బయటకు వెళ్ళగానే ఎగిరిపోద్ది ఆ విశ్వాసం కాస్త. వినుట వలన విశ్వాసం మొత్తం కరెక్టే, నేను వింటాను, నేను నమ్ముతాను అన్నమాట. అది విశ్వాసం బలంగా ఉండాలంటే మన వ్యక్తిగత పరిశోధన మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి అట్టి రీతిగా మనం ఉంటామని కోరుకుంటూ, దేవుడు పట్ల, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి మర్మాలు తెలుసుకునేవారుగా, తగ్గింపు జీవితం కలిగి ఉండేవారుగా, దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండేవారుగా, దాని కొరకు కష్టపడేవారుగా, వచ్చినప్పుడు కాదు కష్టపడేవారుగా ఉంటారని కోరుకుంటూ, దేవుడి చిన్న మాటలు మన జీవితంలో నెరవేర్చబడిన గాక. ఆమేన్. మహోన్నతుల దేవా నీకు వందనా ప్రభా, పరలోక రాజ్యంలో మా దేవ యేసయ్య నీకు వందనా ప్రభా. ఇదిగో ప్రభా, నడిపించేవాడు నీవని, మాట్లాడేవాడు నీవని, సహాయం చేయవాడు నీవని, నామము అధికారం నీకు కలదు ప్రభా. నీకున్న నామాన్ని, నీకున్న అధికారాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, మరొకసారి నీ సన్నిధిలో కూడి ఉన్నాం. ఇదిగో ప్రభా నాయన, షేబా దేశ ప్రాణి గురించి మేము విన్నాం ప్రభా. ఆవిడకున్న ప్రభా నాయన ఆతృత, ఆవిడ పొందుకున్న విశ్వాసం ప్రభా నాయన, దాన్ని రూఢీగా నమ్మడానికి ప్రభా నాయన, దాన్ని బలపరుచుకోవడానికి ప్రభా. ఇదిగో ప్రభా, సొలొమోను దగ్గర నుంచి ప్రభా ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి ప్రభా నాయన ఆవిడ ప్రయాణం చేసి, నేను వ్యక్తిగతంగా ఇంటరాక్షన్ లేకపోతే ప్రభా నేను అది నిజమని నమ్మను అని ప్రభా ఆవిడ వచ్చింది ప్రభా, వచ్చి జ్ఞానం నేర్చుకుంది ప్రభా నాయన. దాన్ని బట్టి ప్రభా మేము విన్నాం ప్రభా నాయన యేసయ్య. ఇదిగో జక్కయ్య గురించి జ్ఞాపకం చేసుకుందాం. జక్కయ్య కూడా ప్రభా నాయన పర్సనల్ ఇంటరాక్షన్ నీతో ఉన్నప్పుడు ఆయనకి ఏది కొదువైందో అది తెలుసుకుని అది తృప్తిపరచుకున్నాడు ప్రభా. ఇదిగో రక్షణ కొదువై ఉంది, అది తృప్తిపరచబడింది ప్రభా నాయన యేసయ్య. ఇదిగో ఇక్కడ ఇన్ని ఆత్మల ప్రభా నా ఎదుట కూర్చున్నాయి ప్రభా. మేమందరం ప్రభా నాయన మరొకసారి మాలో ఏం కొదువు ఉందో ప్రభా మాకు తెలవాలంటే, అది మాకు కనబడాలంటే ప్రభా నీతో వ్యక్తిగత పర్సనల్ ఇంటరాక్షన్ మాకు కావాలి ప్రభా. ఇదిగో మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రమే మేము ఏదో ప్రార్థన చేయడం కాదు, మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రమే ప్రభా మేము వాక్యం చదవడం కాదు, కానీ ప్రభా మేము ఇంటికాడ ఉన్నప్పుడు కూడా ప్రభా నాయన నీతో ఇంటరాక్షన్ అవ్వడానికి ప్రభా, ఎటువంటి పనిలో ఉన్నప్పటికీ ప్రభా నాయన నీతో సహవాసం కలిగి ఉండడానికి, నిన్ను పోలు నడుచుకుంటే ప్రభా నాయన, ఇదిగో పాత నిబంధనలో భక్తులకి నువ్వు ఏ విధంగా అయితే ప్రభా నాయన నీ ఒక వాక్యంలో ఉన్న మర్మాలని, ఆ ప్రవచనాల్లో ఉన్న మర్మాలని ప్రభా రాబోయే రోజుల్లో జరగబోయే ప్రభా నాయన ప్రవచనాత్మకమైన సూచక్రియలను ప్రభా వారికి మీరు చూపించారో, మాకును ప్రభా మీరు చూపిస్తాను వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా నాయన షేబా దేశ ప్రాణకున్న ఆతృతను మా జీవితంలో కలగజేయమని అడుగుతున్నాను దేవా. జక్కయ్యకున్న ఆతృతను మా జీవితంలో కలగజేయమని అడుగుతున్నాను దేవా. వాటి కొరకు కష్టపడేవారుగా ఉండడం కూడా సహాయం చేయమని అడుగుతున్నాను దేవా నీకు వందనాలు ప్రభా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభా ఎల్లప్పుడు మా జీవితంలో నెమరు వేసుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను దేవా నీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా కొద్దినైనా యేసయ్య నీ మందిరాన్ని విడిచిపెట్టి ఇంటికి వెళ్తుండగా ప్రభా, మరలా మేము కూడుకునేంత వరకు నీ ప్రేమ, నీ తోడు, నీ సహాయము, నీ నడిపింపు, నీ చిత్తము, నీ రాజ్యము, నీ ఏలుబడి ఎల్లప్పుడూ మాకును మా కుటుంబాలకి, మా వ్యక్తిగత జీవితంలో, మా నడవడికలో ప్రభా సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాను దేవా నీకు వందనాలు ప్రభా. వచ్చిన వారందరినీ మీరు దీవించండి ప్రభా. మరొకసారి ప్రభా నేను నీ వాక్యంతో మమ్మల్ని కట్టమని అడుగుతున్నాను దేవా నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని కట్టమని అడుగుతున్నాను ప్రభా. ఏక మనసు, ఏక హృదయం, ఏక ఆత్మతో ప్రభా నైనా మమ్మల్ని అందరూ నడిపించమని అడుగుతున్నాను దేవా. ఎత్తబడి గుంపులు మమ్మల్ని అందరూ ఉంచినందుకు దేవా నీకు వందనాలు ప్రభా. లేని వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, రక్షణ లేని వారికి, రక్షణ కొదువు ఉన్న వారికి ప్రభా నైనా వారి కొదువుని మీరు తీర్చమని అడుగుతున్నాను దేవా నీకు వందనాలు ప్రభా. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.